అస్సలాముఅలైకుం గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది మే మంత్ అనమాట. అంటే మంత్లీ వైజ్గా టార్గెట్స్ ఉంటాయి. సో లాస్ట్ మంత్ అయితే ఫైనల్లీ 2 వెహికల్స్ చేసేసిన నేను. 6 బుకింగ్స్ అయినాయి, రిటైల్ మాత్రం 2 అయినాయి. ఎందుకంటే కొన్ని అంటే వెహికల్స్ స్టాక్లో అంటే ఇక్కడ మా దగ్గర స్టాక్లో లేవు. సో వైజాగ్ స్టాక్లో ఉండే. సో అవి వెహికల్స్ అంటే నేను ఎండింగ్ మూమెంట్లో బుకింగ్స్ చాలా వేసాను అనమాట. సో మాకు వైజాగ్ నుంచి వెళ్ళి స్టాక్ రావాలంటే కొంచెం చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి, ఆ స్టాక్ మళ్ళీ ఆ స్టాక్ అకౌంట్ నుంచి రావాలి, ఇదంతా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. అంటే వాళ్ళకి మళ్ళీ వెహికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అని వాళ్ళు చూసుకుంటారు. సో ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటాయి. సో అందుకనే నేను లాస్ట్ మంత్ అంటే మా దగ్గర ఉన్న స్టాక్లో అయితే నేను 2 వెహికల్స్ 2024 మోడల్ ఇచ్చేసాను అనమాట నేను. సో ఇప్పుడు ఈ మంత్ అయితే నాకు లాస్ట్ మంత్ వచ్చేసి టార్గెట్ 3 వెహికల్స్ ఇచ్చారు. సో 6 బుకింగ్ తీసుకున్న 3 వెహికల్స్ ఇచ్చారు. కాకపోతే నేను 6 బుకింగ్స్ అయితే తీసుకున్నాను, 2 రిటైల్స్ అయితే అయినాయి. సో ఈ మంత్ వచ్చేసి ఇవాళనే మాకు మీటింగ్ జరిగింది. అంటే నిన్న అంత ఏం జరగలే. సో మే 1 కాబట్టి మాకు మే 1 హాలిడే ఉంది. సో ఫైనల్లీ ఈరోజు మే 3 రోజు మాకు అందరితోటి అంటే జిఎం సార్ తోటి, ఎస్ఎంస్ తోటి, అందరితోటి మాకు ఇలా మీటింగ్ అయింది. సో ఈ మంత్ ఎట్లా మూవ్ ఆన్ కావాలి, సో ప్లాన్స్ ఏంటిది, సో మనం టార్గెట్ని రీచ్ కావాలంటే ఏమేమి స్కిల్స్ యాక్టివిటీస్ చేయాలి, సో ఎట్లా ఫాలో అప్ చేసుకోవాలి, సో ఇవన్నీ చెప్పారనమాట మాకు. సో ఈ అంటే మాకు ఇన్సెంటివ్స్ కూడా ఈరోజే చెప్పారు. సో ఇదైతే మంత్లీ ఇన్సెంటివ్స్. సో స్పాట్ ఇన్సెంటివ్ అనేది అది అంటే మంత్ మిడిల్లో మంచి పీక్ మూమెంట్లో ఉన్నప్పుడు అవి రిలీజ్ చేస్తారు. సో అవి కూడా చాలా బాగుంటాయి ఇన్సెంటివ్. సో కానీ మనం ఆ పర్టికులర్ డేట్లోనే ఉంటుంది. అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు 10 నుంచి 15th వరకు, 15 నుంచి లైక్ 25 ఇట్లా సంథింగ్, ఇట్లా 10 లేకుంటే 11 నుంచి 20 వరకు. సో ఇట్లా ఉంటాయి సంథింగ్. అంటే వాళ్ళు ఏ టైంలో ఎప్పుడు ఇస్తారు, ఆ టైంలో బుకింగ్ రిటైల్ అయితే ఇంత సో అండ్ సో అమౌంట్ అని ఉంటుంది. సో అది స్పాట్ ఇస్తారు మాకు. సో ఇప్పుడు నార్మల్గా మంత్ స్టార్టింగ్లో చెప్పేది మంత్ ఇన్సెంటివ్. సో స్పాట్ ఇన్సెంటివ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో ఆ స్కీమ్ బాగుంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ స్పాట్ ఇన్సెంటివ్ ఉండడం వల్ల మనకి కొంచెం చేయాలి, తీసుకోవాలని కొంచెం ఉంటుంది. సో అందుకనే నేను లాస్ట్ టైం అయితే డిజిటల్ ఎంక్వైరీ ఉంటాయి మాకు. అంటే కస్టమర్స్ క్రోమ్లో చెక్ చేస్తే ఆ ఎంక్వైరీ మాకు వస్తుంది. సో ఆ ఎంక్వైరీ ఒకటిలో ఆ ఎంక్వైరీ దాంట్లో నాకు ఒకటి వచ్చింది. సో అది నేను క్లోజ్ చేసిన ఎంక్వైరీ. సో దానికి నాకు సో కొంత అమౌంట్ అయితే వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓకే వెహికల్ ఇప్పుడు నాకు ఈ మంత్ వచ్చేసి నాకు 5 వెహికల్స్ టార్గెట్ ఇచ్చారు. సో నేనైతే లాస్ట్ మంత్ 2 వెహికల్స్ అయినాయి. సో ఇంకా 4 బుకింగ్స్ ఉన్నాయి. ఆ 4 వెహికల్స్ దాంట్లో ఒకటి డౌట్ ఉంది, ఎందుకంటే ఫైనల్స్ కొంచెం కస్టమర్ది అయితే లేదు. సో ఈ మంత్ 3 వెహికల్స్ అయితే లాస్ట్ మంత్వి, అంటే లాస్ట్ మంత్ బుకింగ్ తీసుకునే ఈ మంత్ అవుతాయి. సో అంటే ఇప్పుడు ఈ మంత్ కొంచెం బుకింగ్స్ వేయాలి. సో ఈ మంత్ కొంచెం నాకు చాలా సపోర్ట్ కావాలి. ఎందుకంటే అంటే ఇప్పుడు నేను కొంచెం సపోర్ట్ ఉంటే నేను మూవ్ ఆన్ అవ్వగలుగుతా. ఎందుకంటే నాకు కొంచెం అంతా అంటే వెహికల్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చు కాకపోతే క్లోజింగ్ స్కిల్స్ అనేటివి కొంచెం క్రిటికల్గా ఉంటాయి. సో అదొకటి నేర్చుకుంటే ఇక నాకు నేను సొంతంగా వెహికల్స్ సేల్ చేయగలుగుతా. సో అదొకటే కొంచెం డ్రాబ్యాక్ ఉంది నా దాంట్లో. సో మిగతా అంతా ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ మై స్కిల్స్. సో అదొకటే కొంచెం నేర్చుకొని కొంచెం అంటే నాకు ఎవరు సపోర్ట్ లేకుండా అంటే సెల్ఫ్గా నాకు ఇచ్చి నేనే చేసుకోవాలని నాకు సత్తా వస్తుంది. సో ఇప్పుడిప్పుడే నేను కొంచెం చిన్నగా నేర్చుకుంటున్నా. సో ఐ హోప్ నేను అంటే నా కాళ్ళ మీద నేను నిల్చోవాలని అనుకుంటున్నా. సో అంటే ఎవరు సపోర్ట్ లేకుండా అంటే డిస్కౌంట్ మనమే ఇవ్వడం,
లైక్ ఏదన్నా కస్టమర్కి ఏ డౌట్ వచ్చినా సంథింగ్ ఫైనాన్స్ గురించి కానీ, ఇన్సూరెన్స్ గురించి కానీ, వారంటీ గురించి కానీ, సో ఇలా ఏ డౌట్ వచ్చినా అంటే నేనే సొంతంగా చెప్పాలని, అంత నాలెడ్జ్ కావాలని, ఇంప్రూవ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో అదొకటే మైనస్ ఉంది. క్లోజింగ్ స్కిల్స్ అయితే టీఎల్కి ఉంటాయి. సో మా టీఎల్ అయితే నాయుడన్న. సో ఆయన క్లోజింగ్ స్కిల్స్ చూస్తే మీరు కంప్లీట్లీ షాక్ అయిపోతారు. ఆయన ఎట్లా మాట్లాడతానంటే ఆయన మాటలకి ఫిదా అవ్వాల్సిందే, లేకుంటే కస్టమర్ వచ్చి ఎట్లయినా బుక్ చేయాల్సిందే. కస్టమర్ షోరూమ్కి వచ్చిండు అంటే అన్న మాట్లాడుతాండు అంటే మా దాంట్లో ఎట్లా అంటే ఫస్ట్ కస్టమర్స్ని మేము రిసీవ్ చేసుకుంటాం. మేము రిసీవ్ చేసుకొని సార్ మీరు ఏ వెహికల్ చూస్తున్నారు, సో దేని పర్పస్ చూస్తున్నారు, సో మీరు ఫ్యామిలీ పర్పసా లేకుంటే ట్రావెలింగ్ పర్పసా అని సో ఇట్లా కస్టమర్ని అడుగుతాం. సో అట్లా అడిగి సో ఏ పర్పస్ వెహికల్ కావాలో సో అది సజెస్ట్ చేస్తాం. మాకు ఈ వెహికలే కావాలి అంటే సో మేము ఆ వెహికల్ గురించి ప్రోడక్ట్ గురించి చెప్తాం. సో అంటే వెహికల్స్కి ఏమేమి ఉంటాయి, ఫ్యూచర్స్, ఇవన్నీ చెప్తాం. సో ఇవన్నీ చెప్పిన తర్వాత మేము ఒక ప్రైస్ ఇస్తాం. ఆ ప్రైస్కి కస్టమర్ వినకుంటే సో మళ్ళీ మా టీఎల్ని పిలుస్తాం అనమాట. సో మా టీఎల్ వచ్చి దీన్ని క్లోజ్ చేసేస్తాం. సో ఇది మా ప్రాసెస్.